Hi, this is Jen. Welcome to my channel Jen Education. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే స్ట్రైట్ లైన్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లైన్ ఇచ్చారు. గివెన్ లైన్ x మైనస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ టు 0 అండ్ ఇంకేమి ఇచ్చారు, ఏ అనే పాయింట్ ఇచ్చారు. గివెన్ పాయింట్ ఏ ఆఫ్ -1, -3 అండ్ ఇంకేం చెప్పారు, బి అనేది ఏకి ఇమేజ్ అని చెప్పారు. అంటే x మైనస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ టు 0 అనేది నేను ఒక లైన్ అని తీసుకుంటే ఈ లైన్కి ఏబి అనేది ఏమవుతుందని ఇచ్చారు, పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని ఇచ్చారు. ఇలా పెర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుందని ఇచ్చారు. ఏ అనే పాయింట్కి బి అనేది ఇమేజ్ అని ఇచ్చారు. కానీ బి వాల్యూ తెలుసా, తెలీదు. బీని ఏం చేయమన్నారు, ఫైండ్ చేయమన్నారు. బీని ఫైండ్ చేయమన్నారు కాబట్టి నేను బీని ఏమనుకుంటాను, h, k. లెట్ బి ఆఫ్ h, k ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఏ. బి ఆఫ్ h, k అనేది ఏ ఆఫ్ -1, -3కి ఇమేజ్ అయితే మనకేం తెలుసు, h మైనస్ x1 బై ఏ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ నాకు h, k వాల్యూస్ ఏమవుతాయి, ఫైండ్ చేయాలి. అండ్ x1, y1 వాల్యూస్ అంటే ఈ పాయింట్ వాల్యూస్ నాకు x1, y1 అవుతాయి. ఈ లైన్ ఏ ఫామ్లో ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా ఉంది కాబట్టి a, b, c వాల్యూస్ ఏమవుతాయి, ఈ లైన్ వాల్యూస్ అవుతాయి. a ఈక్వల్స్ టు ఏంటి 1, b ఈక్వల్స్ టు -3, c ఈక్వల్స్ టు -5. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు b ఆఫ్ h, k అనే వాల్యూ వస్తుంది. h మైనస్ x1 అంటే -1 బై a అంటే 1 ఈక్వల్స్ టు k మైనస్ y1 అంటే -3 బై b అంటే -3 ఈక్వల్స్ టు -2 ఇంటూ a అంటే 1 ఇంటూ x1 అంటే -1 ప్లస్ b అంటే -3 ఇంటూ y1 అంటే -3 ప్లస్ c అంటే -5 బై a స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్. h మైనస్ ఆఫ్ మైనస్ అంటే h ప్లస్ 1 బై 1 ఈక్వల్స్ టు k. మైనస్ ఆఫ్ -3 అంటే +3 బై -3 ఈక్వల్స్ టు -2 ఇంటూ 1 ఇంటూ -1 అంటే -1 ప్లస్ -3 ఇంటూ -3 అంటే 9 ప్లస్ ఇంటూ -5 బై 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9. h ప్లస్ 1 బై 1 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ k ప్లస్ 3 బై 3 ఈక్వల్స్ టు -2 ఇంటూ 3 బై 9 ప్లస్ 1 అంటే 10. దీన్ని సాల్వ్ చేస్తే 2 10లో 5 టైమ్స్ పోతుంది. h ప్లస్ 1 బై 1 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ k మైనస్ k మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 బై 3 ఈక్వల్స్ టు -3 బై 5. h ప్లస్ 1 బై 1 ఈక్వల్స్ టు -3 బై 5 మైనస్ k మైనస్ 3 బై 3 ఈక్వల్స్ టు -3 బై 5. h ప్లస్ 1 బై 1 ఈక్వల్స్ టు -3 బై 5 ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ h వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. k మైనస్ 3 బై 3 ఈక్వల్స్ టు -3 బై 5 ఎందుకు రాసుకున్నామంటే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. h ప్లస్ 1 ఈక్వల్స్ టు -3 బై 5 k మైనస్ 3 ఈక్వల్స్ టు 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటేపుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి -3 బై 5 ఇంటూ 3. h ఈక్వల్స్ టు -3 బై 5 ఈ +1 అటేపుకి వెళ్తే -1. h ఈక్వల్స్ టు 5 ఎల్సిఎంగా తీసుకుంటే -3 5 ఇంటూ -1 -5. h ఈక్వల్స్ టు -8 బై 5 k -3 ఈక్వల్స్ టు -3 ఇంటూ 3 అంటే -9 బై 5 k ఈక్వల్స్ టు -9 బై 5 ఈ -3 అటేపుకి వెళ్తే +3 k ఈక్వల్స్ టు -9 ప్లస్ 5 3 = 15 బై 5 మైనస్ k ఈక్వల్స్ టు
మైనస్ 9 ప్లస్ 15 అంటే 6/5. k ఈక్వల్స్ టు మైనస్ 6/5. ఇక్కడ నాకు h ఈక్వల్స్ టు మైనస్ 8/5 వచ్చింది, k ఈక్వల్స్ టు మైనస్ 6/5 వచ్చింది. కాబట్టి మనకి b వాల్యూ ఎంత వచ్చింది? b ఆఫ్ మైనస్ 8/5 కామా మైనస్ 6/5. therefore the image is minus 8/5 comma minus 6/5.